హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఎల్లారెడ్డిగూడ ఇంజనీరింగ్ కాలనీలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక రవి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఒక అగాంతకుడు వచ్చి ఎవరు లేని టైం చూసి అతన్ని 3 నిమిషాల్లో ఒక బలమైన రాడుతో మోది చంపేశాడంటూ కూడా ఈరోజు వార్తల్లో రావడం మనం చూసాం. ప్రస్తుతం అయితే మనం ఈ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే హంతకుడు వచ్చే ముందు ఆ వ్యాన్ వెనకాల తన బైక్ని పార్క్ చేసుకున్న తర్వాత, అంటే లోపలికి వస్తే మళ్ళీ అనుమానం వస్తుందని చెప్పేసి ఆ బైక్ని లోపలికి తీసుకురాకుండా బయటే దాన్ని పార్క్ చేసుకుని లోపలికైతే ఇలా వచ్చాడు ఈ మార్గంలో. సో ఇలా ఈ మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఒక లిఫ్ట్ అయితే ఉంది. ఆ లిఫ్ట్లో నుంచి నేరుగా 2వ ఫ్లోర్కి వెళ్ళగానే రైట్ సైడ్లో 201 ఫ్లాట్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. సో అంటే నార్మల్గా ఎవరైనా క్యాజువల్గా బయట నుంచి కాలింగ్ వెళ్ళగొడితే మనం డోర్ తీస్తాం. ఈ వ్యక్తి కూడా అలాగే, రవి అనే వ్యక్తి కూడా అలాగే తీసుంటాడు. సో వెంటనే లోపలికి వెళ్ళిపోయిన వ్యక్తి లోపల ఏం చేశాడు, రాడ్డుతో కొట్టాడా లేకపోతే కత్తితో పొడిచాడా, ఈ విషయాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో పక్కన వాళ్ళైతే ఇదంతా కూడా 3 నిమిషాల్లో జరిగిపోయింది, 3 నిమిషాల్లో ఇదంతా కూడా చేసేసాడు. ఎందుకంటే సీసీ కెమెరా మొత్తం కూడా చెక్ చేస్తే అతను వెళ్ళిందంతా కౌంట్ చేస్తే కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మరి రవి అనే వ్యక్తికి బయట వేరే వాళ్ళతో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే అతని స్నేహితులతో గొడవలు ఉన్నాయా, అలాగే భార్య కూడా హత్య చేసిన టైంలో భార్య కూడా ఇంట్లో లేదు, పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక కోణంలో చూస్తే భార్య పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో మొత్తానికి అసలు ఏమవుతుంది, ఇక్కడ నైబర్స్ కానీ వాచ్మెన్ కానీ వీళ్ళు చూసారా లేదా, ఇవన్నీ కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఒక వాచ్మెన్ ఉన్నారు, అతను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, అంటే మీరు చూసారా ఆ వ్యక్తి ఆ రాడ్ తీసుకుని పైకి వచ్చేటప్పుడు? మనం ఏం చూడలేదు. నేను ఇక్కడ సెక్రటరీ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. 4:30కి నేను ఇలా తుడుస్తాను. ఆయన వెళ్ళింది మనం చూడలేదు. వచ్చింది ఏంటంటే వెనక భాగం మీద వెళ్ళిపోతాడు. బండి ఆ బోర్డు ఉందా, ఆ బోర్డు దగ్గర బండి తీసుకుని ఇటు వెళ్ళాడు అటు వెళ్ళాడు మనకు తెలియదు. వెళ్ళేటప్పుడు మీరు చూడలేదు, వచ్చేటప్పుడు చూసి పైకి వెళ్ళినప్పుడు నేను చూడలేదు. వెళ్ళినప్పుడు ఏంటంటే నేను అక్కడే తుడుస్తాను, మా సార్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆయన మామూలు బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయాడు బయటకి. అంటే చేతిలో రాడ్ ఏమన్నా చూసారా? బ్యాగ్ ఎలాగ ఉంది, మాస్క్ ఉంది, టోపీ పెట్టు. తన ఫేస్ అయితే మీకేం కనిపించలే? మాస్క్ ఉంది, టోపీ ఉంది, ఏం కనబడలేదు. అయితే ఈ రవి అనే వ్యక్తి ఎవరు, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నాడు? ఆయన 1 year పైన అవుతుంది. మీతో ఎలా ఉంటాడు మామూలుగా మాట్లాడినప్పుడు? గొడవగా ఏం లేదు. ఎప్పుడైనా ఇక్కడ గొడవలు కానీ ఎవరైనా గొడవకు రావడం లేదు. అయితే నార్మల్గా ఇప్పుడు వాళ్ళ భార్య ఉంది కదా, అది ఈ విషయం జరిగినప్పుడు, ఈ హత్య జరిగినప్పుడు ఆమె ఇక్కడ ఉందా లేదా? ఆ అమ్మాయి ఏంటంటే పార్క్కి వెళ్ళింది, 4:30కి పార్క్కి వెళ్ళింది. పార్క్కి వెళ్ళి అంటే పిల్లకి ఏదో ట్యూషన్ ఏటో ఉందని వచ్చినప్పటికీ డోర్ తీసినప్పటికీ ఆయన పడి ఉన్నాడు. అయితే కేకేగాను మా పక్కన అక్కడ 4 ఇళ్ళు ఉన్నారు. వాళ్ళకి అక్కడికి వెళ్ళండి, పైన చెప్తారు వాళ్ళు 2వ floor. వాళ్ళు పడి ఉన్నాడు. పడితే అది అన్నమాట. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు వాచ్మెనా? నేను వాచ్మెన్. ఈ బిల్డింగ్ 27 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పటికి వెళ్తుంది. ఈ బిల్డింగ్లో ఏం జరగలే, ఇదే ఫస్ట్. వచ్చి వెళ్ళే వాళ్ళని మీరు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటారు కదా? బాయ్లు అంటే మనకి డెలివరీ చేసిన వాళ్ళు మనకి తెలుస్తుంది. ఆయన ఏంటంటే మామూలు ఏరియా అయినా వాళ్ళు ఇంటికి వచ్చారు ఏమో అని మాకు వెళ్ళినప్పుడు చూడలేదు. వచ్చినప్పుడు ఆయన గమ్మున వెళ్ళిపోతాడు, మరి మనం అడగలే. అది అయితే మొత్తం కూడా అతను వచ్చి రావడం అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిందా? మీరు చూసారా సీసీ కెమెరాలో అతను వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాడు? ఆయన బ్యాగ్ వేసుకుని వచ్చాడు. కెమెరా ఎస్ఐ గారు, డిఎస్పీ అందరూ వచ్చారు. రాత్రి 1 గంట దాకా ఉన్నారు. అంతా సీసీ కెమెరాలు ఇదే. ఏం అడిగారు వాళ్ళు? ఆయన ఇదే మాట చెప్పాను ఎస్ఐ గారికి. అదే సార్, మనం ఇలా ఉన్నాను, నేను ఇక్కడ తుడుస్తాను, ఆయన వచ్చాడు, రావడం పైకి వెళ్ళడం చూడడం. వెళ్ళినప్పుడు అయితే అని వెనక నుంచి చూశాను. ఆయన ఏమో ఇలాగ వెళ్ళిపోతాడు, అక్కడ బ్యాగ్ ఉంది, స్టార్ట్ చేసుకుని ఇటు వెళ్ళాడు అటు వెళ్ళాడో తెలియదు అన్న సార్ ఎస్ఐ. నార్మల్ గా రవి అనే వ్యక్తి ఎప్పుడన్నా మీతో మాట్లాడతాడు, వాళ్ళ భార్య గానీ రవి గానీ ఇంట్లో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం? మన వాచ్మెన్ కదా, ఏదో పిలిస్తే వెళ్తాము. పని అమ్మాయి సక వాళ్ళ ఇంట్లో లేదు, వాళ్ళే చేసుకుంటారు. ఆ అమ్మాయి. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ఒక పాపే. అంటే నార్మల్ గా ఈ అపార్ట్మెంట్స్ లోకి నైట్ టైం గేట్లన్నీ కూడా క్లోజ్ చేస్తారు కదా, మీరు ఎందుకు క్లోజ్ చేయలేదు? నైట్ కాదు కదా, 4:30 సాయంకాలం 4:30కి. నైట్ అయితే మనం 12కి సాయంకాలం, నైట్ అయితే లాకేస్తాం కదా 12 తర్వాత. అంటే అతను రావడం 4:30కి వచ్చాడు. 4:30కి ఎంటర్ అయినాడు. అతను చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది?
అది 4:30 తర్వాత అది అంతా జరిగినాయి. సీసీ కెమెరా పొటేషన్ తీశారు కదా, అంటే మనకు అంతే. మీ దాంట్లో మొత్తం రికార్డ్ అయిందా? ఆయన కాడ ఉంది, మన కాడ ఏం లేదు. వాళ్ళు తీసుకెళ్లారా? వీళ్ళు 2వ ఫ్లోర్ వెళ్ళండి, సార్ చెప్తారు. ఆయన ఉన్నారు. సో 203కి వెళ్ళండి. వెళ్ళండి. ఓకే, అంటే దీన్ని 203, 204 వాళ్ళు చెప్తారు. ఇప్పుడు తీసుకొని వెళ్ళారు కదా, వీళ్ళు తీసుకెళ్ళారు అక్కడ. బాబాయ్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు? వాళ్ళు ఈ మధ్యన వచ్చారు, సంవత్సరం పైన అయింది. కిరాయికి ఉన్నారు. నార్మల్ గా మీరు వెళ్తారు కదా ఎప్పుడైనా రూమ్ క్లీన్ చేయడానికి కానీ అట్లా? మనకు పిల్లలు వాళ్ళ క్లీనింగ్ ఏం, వాచ్మెన్ నాది, చెత్త తెచ్చుతాను, మెట్లు తుడుస్తాను, మాపు కొడతాను. వాళ్ళ ఫ్లోర్ లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయా? ఫ్లోర్ ఉన్నాయి. 6 ఫ్లోర్ 6 కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ కింద 3 ఉన్నాయి, 9 కెమెరాలు ఉన్నాయి. ఏంటి అపార్ట్మెంట్ పేరేంటి? ఫిఫ్జీ రెసిడెన్సీ. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ చుట్టాలు కానీ ఎవరైనా వచ్చారా ఇక్కడ ఆరాలు తీసుకోవడానికి? అందరూ వెళ్ళారు. అక్కడ హాస్పిటల్ కూడా ఉన్నారు, గాంధీ హాస్పిటల్. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, మొత్తానికి రవి అనే వ్యక్తి ఎలా హత్య చేయబడ్డాడు అనే విషయం ఇంకా దర్యాప్తులోనే ఉంది. పోలీసుల నుంచి ఇంకా కొంతమేరకు సమాచారం అయితే బయటకు వచ్చి పూర్తి విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ వాచ్మెన్ చెప్పిన విషయాలు చూస్తే ఆ వచ్చిన వ్యక్తి వచ్చేటప్పుడు మాస్క్ ధరించి లోపలికి వచ్చి హత్య చేసి వెళ్ళినట్టు అతను చెప్తా ఉన్నాడు. సో సీసీ కెమెరాల ఆధారం ప్రకారం వచ్చిన వ్యక్తి ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ చందుతో తేజ, రెడ్ టీవీ. సార్ నమస్తే అండి. అయితే మీ పక్కనే 201లో ఒక హత్య జరిగిందని నిన్న అయితే. సో ఆ విషయం మీకు తెలుసా తెలీదా? నాకు తెలుసు బాబు, తెలుసు. మీకు ఎప్పుడు తెలుసు అండి ఈ విషయం? అరౌండ్ 5:30 అతని వైఫ్ ఏదో పార్క్కి పోయి పిల్లల్ని తీసుకొని వచ్చింది. ఆ టైంలో ఇక్కడి నుంచి ఏదో శబ్దాలు వచ్చినాయి, ఏదో హడావుడి జరిగిందండి, అక్కడ ఏదో కొట్టుకున్నారని ఏదో నైబర్స్ వచ్చి చెప్పారు. నేను హడావుడిగా తొంగి చూశాను. అతని మొహం మీద దిండు అది పెట్టి ఉంది, పసుపు కారం కిందంతా చల్లింది. తర్వాత మరో 2-3 నిమిషాల తర్వాత తొంగి చూస్తే కింద బెడ్ కింద బ్లడ్ అది పడి ఉంది. అదేదో కోల్డ్ బ్లడెడ్ ప్రీమెడిటేటెడ్ మర్డర్ అని అనుకున్నాను నేను, ప్రీ ప్లాన్డ్ అని. తర్వాత వచ్చి పోలీసులు, అంబులెన్స్ వచ్చింది కదా, అప్పుడు చూసినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే చాలా పెద్ద రప్చర్ అయిందండి అన్నారు. తర్వాత ఇక్కడ కెమెరా ఉంది, కెమెరాలో చూసాడు వాడెవడు ఫ్రీగా వచ్చాడు, మాస్క్ అది పెట్టుకున్నాడట, మరి క్యాప్ పెట్టుకున్నాడు, ఏదో షోల్డర్ బ్యాగ్ పెట్టుకొని 3 minutesలో కాడు వచ్చినటువంటి ప్రోగ్రామ్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే హత్య జరిగినప్పుడు భార్య కూడా ఇంట్లో లేదు, అంటే మీరు పక్కనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరు ఎప్పుడైనా గొడవ పడిన సందర్భాలు కానీ? నేను వచ్చి అంత 1 year అవుతుంది, వాళ్ళతో ప్రాబ్లం ఉందని నేనేనా అనుకోను. అతను ఏదో చిన్న జాబే అని అనిపిస్తుంది. బయట నుంచి కూడా ఏదైనా వ్యాపారాలు లావాదేవీలు అవి కూడా ఉండకపోవచ్చు. అంటే న్యూస్లో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య చేయబడ్డాడని వస్తుంది సార్. వచ్చిందా పేపర్లో? నేను గమనించలేదు. మరి అతను మొత్తం మీద వితిన్ మినిట్స్లో చంపేయబడ్డాడని నేను ఫీల్ అవుతున్నాను. అంటే మీ అపార్ట్మెంట్లో ఎవరైనా వచ్చేయచ్చా డైరెక్ట్గా పైకి? కింద అడిగే వాళ్ళు ఎవరు ఉండారా? వచ్చమని ఉంటాడు, ఎవడెవడో స్విగ్గీ అని జొమాటో వాళ్ళు ఏ టైంలో ఆ టైంలో వస్తారు కదమ్మా. కెమెరాలు ఉన్నాయి కాబట్టి చూసి ఫైండ్ అవుట్ చేయగలిగారు. మీరేమనుకుంటున్నారు? పక్కనే ఎలాంటి జరిగింది? పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, మనం చెప్పగలిగేది ఏముంటుందమ్మా. అంటే మీరు ఏమని గెట్ చేస్తే అతను ఏదో వాళ్ళు పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏదైనా కాస్త క్యాష్ కానీ గోల్డ్ కానీ వాటి కోసం వచ్చినటువంటిది వితిన్ మినిట్స్లో జరిగిపోయింది కాబట్టి ఏదో మొత్తం మీద మనకు తెలియనటువంటి ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే ఉండాలి. మీతో ఆ వ్యక్తి ఎప్పుడన్నా మాట్లాడా? సరదాగా పలకరించడం కానీ అలా? మాట్లాడాను, 4-5 సార్లు మాట్లాడాను. జనరల్గా మామూలుగా ఎదురైనప్పుడు అలో అంటే అలో అని అనుకుంటాం. మంచివాడని అనుకున్నాను. వాళ్ళ వైఫ్ కానీ? అవునమ్మా, వాళ్ళని అందరినీ మేము పలకరిస్తూ ఉంటాం. ఇక్కడ 4గురిమే కాబట్టి క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటాం. హలో అంటే హలో అని అనుకునేవాడు, అంత మించి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. అంటే రవి అనబడే ఆ వ్యక్తి ఇక్కడ మీ అపార్ట్మెంట్ దగ్గర హత్య చేయబడ్డాడు. సో దీన్ని ఎలా చూస్తున్నారు మీరు అందరూ కూడా? అదేంటంటే మిస్టరీగా ఉందండి. అది 3 minutesలో అయిపోయింది. అది అంత కష్టం ఎందుకు పెట్టుకున్నాడు అంటే అనేది మాకు కూడా అర్థం కాల. అది యాక్చువల్గా మా ఒపీనియన్ ఏంటంటే ఆయన ఎలా
3 minutesలో ఫాస్ట్గా చాలా అంతా పకడ్బందీగా చేసుకుని వచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంటెన్షన్ చంపటం అనే ఉద్దేశంతో వచ్చాడు అతను. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఏంటి అనేది పోలీసు వాళ్ళు డిసైడ్ చేయాలి. ఆ వ్యక్తి ఎప్పుడైనా మీతో మాట్లాడడం కానీ ఆయన పని ఆయన చేసుకునేవాడండి, అంతా గొడవ ఆయన డ్యూటీ అయితే సీరియస్గా ఆయన పని అయితే ఆయన చేసుకునేవాడు అంతే, ఇంక వేరే కంప్లైంట్స్ ఏమి లేవు. వీళ్ళు భార్య భర్తలు ఎప్పుడైనా గొడవ పడడం కానీ ఇంట్లో ఏం లేదు అట్లా. సార్ మీతో మాట్లాడతారా సార్ మామూలుగా? అంటే నేను ఎక్కువ అంత పలకరిస్తాను నేను. ఆయన పైన సీరియస్ చాలా ఫాస్ట్గా దందాన దిగిపోయేవాడు, ఆయన డ్యూటీకి అయినా వెళ్ళిపోయేవాడు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేవాడు, ఇంటికి వెళ్ళిపోయేవాడు. అలా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? ఫస్ట్ నుంచి ఉంటున్నా, 20 years నుంచి ఉంటున్నా అపార్ట్మెంట్లో. వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఒక ఐడియా ఉందా సార్? 8 months అంత అయింది, కొత్తగా వచ్చారు వాళ్ళు. మ్యాక్సిమం 1 year అయి ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతవరకు. ఇదంతా కూడా ఒక మిస్టరీ. అంటే 3 minutes ఎలా జరిగింది, అంత ఇంటెన్షన్కి ఎలా వచ్చాడు ఏంటి అనేది ఆ విషయం అనేది పోలీసులు డిసైడ్ చేయాలి. ఫుటేజ్ ఇచ్చాము, రాత్రి తీసుకున్నారు ఫుటేజ్ మొత్తం. ఇక ఆ అబ్బాయి కూడా దొరికాడు, ఎవరు చేశాడు అతను దొరికాడు. అంటే దొరికాడంటే అలా కాదు, వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు ఎవరైనా పలానా వ్యక్తి అనేది తెలిసింది, అతను ఎక్కడ ఉన్నాడని వీళ్ళు చెక్ చేస్తారు ఏంటి అనేది. ఫోన్ ద్వారా, ఫోన్ డేటా ద్వారా కనుగొన్నారా లేకపోతే సీసీ కెమెరాలు కనపడుతున్నాడు. అతను మాస్క్ పెట్టుకుని వచ్చాడు, అక్కడ 60 కోట్ల దగ్గర మాస్క్ తీసేసాడు అంటున్నారు. వేరే కెమెరాలు కూడా చెక్ చేశారు పోలీసులు, మాస్క్ తీసేసాడు అంటున్నారు. మాస్క్ తీసేస్తే ఫేస్ కనపడుతుంది కదా మొత్తం అంతా, ఎవరు ఏంటనేది అప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. పలానా వ్యక్తి అంటే ఇక వాళ్ళకి ఉంటుంది కదా, నిమిషాల మీద వాళ్ళు చేస్తారు. వైఫ్ మీద అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ సందర్భంలో ఆమె ఇంట్లో లేదు, ఆమె వచ్చేలోపే ఇదంతా జరిగిపోయింది. సో అంటే ఇలాంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. మనం చెప్పలేమండి ఆయన, మనం గబుక్కున, ఎందుకంటే వాళ్ళని సస్పెక్ట్ చేయకూడదు మనం ఆధారాలు లేకుండా. పోలీసులు దర్యాప్తు చేస్తారు, విషయం తేల్చేస్తారు కదండి. 1-2 daysలో విషయం తెలిపోతుంది. అది అంతేగాని మనం వాళ్ళని అనుమానించలేము, మనం చెప్పలేము. ఎందుకంటే అది ఆధారాలు ఉండాలి ప్రతి విషయానికి. మనకు పూర్తిగా ఎదుటాల గురించి మనకు పూర్తిగా తెలియదు కదా. ఆ పోలీసులు డిసైడ్ చేస్తారు కదండి, 2 daysలో డిసైడ్ చేస్తారు వాళ్ళు. అయిపోతుంది, దగ్గర దొరుకుతాడు అతను, అయిపోతుంది ఏంటనే తెలుస్తుంది మీకు. అంటే సాధారణంగా ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తుంటే డైరెక్ట్ పైకి వచ్చేస్తారు సార్, కింద ఎంక్వైరీ చేయరా? ఎంక్వైరీ ఎవరు లేరు కానీ, సెక్యూరిటీ గార్డ్ లేడు ఇక్కడ. పెద్ద అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డులు ఉంటారు. చిన్న మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో సెక్యూరిటీలు అవన్నీ ఉండరు. మీకు పెద్ద అపార్ట్మెంట్లు అంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళంతా చాలా ఇది ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెండిచర్ మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఏ మామూలు అపార్ట్మెంట్లో ఏంటంటే అంత సెక్యూరిటీ అని భరించడం కష్టం. పొద్దున 10,000 రాత్రి 10,000 సెక్యూరిటీ గార్డులకి ఇచ్చే కష్టమే. వాళ్ళు వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. వాచ్మెన్ కూడా అబ్జర్వ్ చేయలేదు. ఆయన ఎంతో పడి వెళ్ళాడు, ఫ్యాషన్ 1 second పైకి వెళ్ళాడు, కిందకు వచ్చేసాడు అంతే, 3 minutesలో వెళ్ళిపోయాడు. ఇక ఏంటంటే రాడ్ తీసుకుని వచ్చాడు వెనకాల బ్యాగ్ రాడ్తో కొట్టినట్టు ఉంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కొట్టాడు, రాడ్తో కొట్టుంటాడు అనుకుంటున్నాము, కానీ ఏంటంటే బ్యాగ్ వేసుకుని వచ్చాడు, బ్యాగ్ వెనకాల పట్టుకున్నాడు, ఫోటోలు ఫోటోలు కనపడుతుంది. బ్యాగ్ వేసుకుని వచ్చాడు, పైకి వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, మళ్ళీ 3 minutesలో బయటకు వచ్చేసాడు. అది పొజిషన్. 3 minutesలో ఒక మనిషిని హత్య చేస్తాడు. రెండోది పసుపు కారం అన్నీ జల్లేసాడు, బ్లడ్ కడ ఇదంతా మొత్తం. అంటే డాగ్స్ ఏదైనా వచ్చి స్మెల్ చేయకుండా ఉంటాను, ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు. ప్రొఫెషనల్ లాగా ఉన్నాడు అతను దాదాపు. అదే ఎందుకంటే 3 minutesలో చేయటం అంటే మామూలు విషయం కాదు. వెళ్ళిపోయాడు, కామ్గా వెళ్ళాడు, కామ్గా వచ్చాడు. ఎక్కడ తొట్టుపాటు కానీ లేకపోతే టెన్షన్ కానీ, మనం ఏదో తప్పు చేస్తా అంటే ఒక టెన్షన్ పడుతూ ఉంటాం, ఆందోళన ఉంటుంది. తప్పు చేయగానే మనకు గుండె వేగం అలా కొంచెం కన్ఫ్యూజింగ్ చేస్తాం, ఒక పరిగెత్తుతాం, దాని అటువంటిది ఏమి లేదు. కూలికి వెళ్ళాడు, కూలికి వచ్చాడు అంతే. కానీ సార్ అంటే సాధారణంగా మనం గిచ్చితేనే మనం సౌండ్ చేస్తాం, అట్లాంటిది ఒక రాడ్తో అంత బలంగా మోదుతున్నప్పుడు మీకు శబ్దాలు ఏమి రాలేదా బయట? లేదు సార్, అది ఏమీ లేదు. మా ఇంట్లో డాగ్ ఉంది, అది కూడా అరుస్తుంది. లిఫ్ట్ ఎవరైనా ఓపెన్ చేస్తే కూడా సౌండ్ వస్తుంది. అది ఏమీ ఇది లేదు, తలిపేసాం మేము యాక్చువల్గా. గేట్ తీసుంటే అరుతుంది ఇది ఒకటి. రెండోది ఏమో ఏమి లేదు అసలు. ఆయన చాలా కూల్గా చేశాడు, మొత్తం అంత ఆరాంగా, ఏదో ప్రొఫెషనల్ లాగా చేశాడు. ఫస్ట్ టైం కాదు ఇదే, నాకు ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు చేశాడు ఆయన. సరే మీ అపార్ట్మెంట్లో తాగేసి గొడవలు చేయడం కానీ, ఫ్రెండ్స్ వచ్చి పార్టీలు చేసుకోవడం కానీ ఉండదండి? ఉండదు. ఎవరొకళ్ళు అబ్జెక్షన్ పెడతారు, అందరూ ఉంటాం కదా పక్కన. ఇప్పుడు మమ్మల్ని ఇన్కన్వీన్స్ ఎవరైనా చేస్తే మేము ఊరుకోం కదా, ఏంటి అని అంటాం. అంతేముండదు, ఏముండదు, అదేం కాదు. కాకపోతే ఏంటంటే ఏం జరిగింది అసలు, ఎలా జరిగింది అనేది పోలీస్ విల్ డిసైడ్ అంతే. మనకు తెలియదు అది విషయం అనేది. వాళ్ళు పట్టుకుంటారు, చెప్పారు, కాన్ఫిడెంట్గా చెప్పారు. అంతా త్యాశాలన్నీ ఉన్నాయి మాకు, పట్టుకుంటాం. ఎందుకంటే ఎవరు వచ్చాడో అతను పుట్టేది దొరికింది. మీకు ఎవరో చేశారో తెలియదు అనుకోండి, టైం పడుతుంది. ఎవరు చేశారో తెలియదు అని, అసలు ఏం జరిగిందో ఏంటి అక్కడ ఏ సాక్ష్యాలు లేవు, అది పట్టుకోవడం చాలా కష్టం. మనిషే కనపడుతున్నాడు క్లియర్గా. మనిషి ఏం చేసి టోపీ కిందకి పెట్టాడు, మాస్క్ పెట్టుకున్నాడు, మొహం కనపడకుండా. ఎక్కడ కూడా కెమెరాలు ఉన్నాయని అతను తెలిసేమో మరి, అంటే అన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి కదా. తలమటి పైకెత్తలా, తలెట్ట పైకెత్తాడు అనుకోండి, మొత్తం కొంచెం ఫేస్ ఎంత కొంత కనపడుతుంది. ఆ ఛాన్స్ ఇవ్వాలి, కిందకి దించుకున్నాడు. జస్ట్ వెళ్తా టోపీ కొంచెం కిందకి అన్నాడు, కిందకి రాకుండా కిందకి అన్నాడు. జస్ట్ లిఫ్ట్ ఎక్కాడు, వచ్చాడు, లోపలికి వెళ్ళాడు.
ఒక 3 minutes తర్వాత బయటకు వచ్చేసాడు అంతే. బయటకు వచ్చేసాడు, లిఫ్ట్ ఎక్కాడు, నడుచుకుంటూ అది వెళ్ళిపోయాడు. బయట యాక్టివా ఏదో బండి తెచ్చాడు అన్నాడు, బ్లూ కలర్ యాక్టివా, ఆ బండి మీద వెళ్ళిపోయాడు అంటున్నారు. అది మీ ఇప్పుడు నాకు చెప్పేదంతా కూడా మీరు సీసీ కెమెరాలో చూసారు ఇది. కెమెరాలు చూసింది ఇదంతా మొత్తం, సీసీ కెమెరాలో కనపడింది మొత్తం అంతా. పోలీసులు అంతా మొత్తం రికార్డింగ్ చేసుకున్నారు. మీకు అది ఈ పోలీసులు దాదాపు ఏంటంటే వాళ్ళని వెత్తి చేసాడో దాదాపు ఇదైంది. అతను ఎవరు ఏంటనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ ఫ్లాట్ వాళ్ళు రెంటల్గా ఉంటున్నారా లేకపోతే రెంటలు 1 year ఎంతో అయింది, 8 months 1 year అయింది అంతే. వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళు ఎవరితో అంత ఇదేమో అంత ఏమి ఉండదు. ఆయన చాలా సీరియస్గా ఉంటాడండి, ఆయన పైన డ్యూటీ చేసుకుంటాడు, అందరితో కలివిడిగా అట్ట ఏమి ఉండదు. ఆయన ఏంటంటే ఇండివిజువల్గా ఉంటాడు, ఎవరితోనూ నలుగురితో ఫ్రీగా అలా ఏమి ఉండడు. వస్తాడు, డ్యూటీ చేసుకుంటాడు, ఇంటికి వచ్చేస్తాడు, వస్తాడు, వెళ్తాడు, ఆడవాడి అంతవరకే. మేము కూడా ఇప్పుడు మీరు ఎవరో పలకరించినప్పుడు ఎదుటాడు అంత ఫ్రెండ్లీ నేచర్ లేనప్పుడు మేము కూడా మాట్లాడాం కదా. ఆబ్వియస్లీ అది మీరు కనుక ఫ్రెండ్లీగా లేరని అనుకుంటే నేను కూడా మాట్లాడను. మీరు హాయ్ అంటే మేము హాయ్ అంటాం, అంతే కదా, సింపుల్ థింగ్ అది. అంతే, ఇంకా అంతకంటే మాకు తెలియదు వాళ్ళ గురించి. కదా అది ఏంటనేది పోలీసులు ఏం జరిగింది అనేది తెలియదు. అనుమానాలు వేరు, వాస్తవాలు వేరండి, రెండింటికి తేడా ఉంటుంది. నాకు నేను ప్రతి వ్యక్తిని అనుమానిస్తా, వాళ్ళంతా ఎక్యూజ్డ్ అని చెప్పడానికి లేదు. మనకైనా డౌట్స్ ఉంటాయి, డౌట్స్ కాదు అక్కడ కావాల్సింది, ఫ్యాక్ట్స్ ఏంటి అనేది, ప్రూఫ్స్ ఏంటి, అసలు ఏం జరిగిందని. అదే పోలీసులు చెప్తారండి, నాకు తెలిసి అయితే పట్టుకుంటారు తొందరలో. అది అదే. థ్యాంక్ యూ. ఓకే ఓకే. సో గైస్ చూసారు కదా, ఒక 3 నిమిషాల్లో వచ్చి అతను హత్య చేసేసాడని చెప్పేసి ఇక్కడ ఉన్న వ్యక్తి అయితే చెప్తున్నారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ 3 నిమిషాలు అసలు లోపల ఏం చేశాడు, ఏం తీసుకెళ్ళాడు, కత్తి తీసుకెళ్ళాడా, రాడ్ తీసుకెళ్ళాడా, చంపేసిన తర్వాత స్మెల్ రాకుండా అంటే క్లూస్ టీమ్ కానీ డాగ్స్ టీమ్ కానీ ఏమీ కనిపెట్టకుండా పసుపు కారం కూడా చల్లేశారంటూ ఇతను చెప్తా ఉన్నాడు. సో చూద్దాం మొత్తానికి అసలు ఏమవుతుంది, ఈ హత్య చేసిన వ్యక్తి ఎవరు, ఈ రవి అనే వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం.